బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము 16 సంస్కారాలు ఏంటి దాని యొక్క వివరణ సాక్షి బేన్ ద్వారా వింటూ ఉన్నాము. ఇది సెకండ్ పార్ట్. మరి అత్యుష్ట అన్నిటికంటే పెద్ద సంస్కారము. జీవితం అంతా ఆత్మ శరీరము అనే పేరుతోటే నడుస్తూ ఉంటుంది. శరీరము, నామము, సంబంధము, ధనము, పదవి, పరివారము, ఆలోచన, సుఖము, దుఃఖము అన్నీ కూడా తమకే లభిస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అంతిమంలో మనకు మామూలుగా అగ్ని ఏం అంటుంది అంటే, కొద్దిగా కూడా నీది అనేది ఏమీ లేదు, ఈ శరీరం కూడా నీది కాదు. అగ్ని సంస్కారం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ శరీరం కూడా నీది కాదని తెలుస్తుంది. తర్వాత మనము ఏం తీసుకుంటాము, అన్నిటికంటే గొప్పగా అంగీకరించేది మహత్వపూర్ణమైన 16 సంస్కారాలు. ఇదే 16 సంస్కారాల యొక్క ఆత్మ గతి నిర్ణయించబడుతూ ఉంటుంది. ఎందుకంటే తమ జీవితాంతము ఏదైతే అభ్యాసం చేస్తూ ఉంటారో, ఏదైతే సత్యము అనుకొని కూర్చుంటూ ఉంటారో, ఆ సత్యంతో పాటు చివర్లో చైతన్యము అనేది కూడా మీకు జోడించబడి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క శరీరమును సత్యము అని ఒప్పుకుంటే, అంతిమ సమయంలో చైతన్యము దాని యొక్క స్థితిని, పవర్ని తెలుపుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనము చైతన్యము చేతావని అంటే శరీరంతో తగులుపాటు ఉంది, పుట్టింది అనుకోండి, ఇంకా కొత్త జన్మకు కారణభూతం అవుతుంది. ఇదే పేరు, ఇదే సంబంధము, ఇదే ధనము, పదవి, ప్రతిష్ట, సుఖ దుఃఖాలు తమతో పాటు తీసుకొని వెళ్ళటానికే ఈ చైతన్యం ముందుకు వెళుతూ ఉంటుంది. అంతిమంలో అగ్ని. అందుకనే ఏమంటారు, ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మరి బేహద్ అర్థము ఏం చెప్తున్నారు అంటే, అత్య దృష్టి శరీరము అనేది కాదు, దేహాభిమానము యొక్క సంబంధము. ఎప్పుడైతే శరీరాన్ని తగలపెడుతూ ఉంటారో, అప్పుడు ప్రకృతి తన దివ్య ప్రకృతి ఇచ్చినటువంటి మొత్తం తిరిగి వాపసు తీసుకుంటూ ఉంటుంది. మట్టిలో కలిసిపోతుంది, జలం జలంలోకి వెళ్ళిపోతుంది, వాయువులోకి వెళ్ళిపోతుంది, అగ్నిలోకి వెళ్ళిపోతుంది, ఆకాశం ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ తన యొక్క సంస్కారాన్ని తీసుకొని ముందుకు వెళుతూ ఉంటుంది. అందుకనే నీవు జీవితంలో సంస్కారాన్ని తయారు చేసుకున్నావు. ఈ సంస్కారము తొలగిపోతూ ఉంటుంది. తమ తోటి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నీవు జీవితంలో సంస్కారాన్ని తయారు చేసుకున్నావు, ఈ సంస్కారం తొలగిపోవాలి అని. నీవైతే కొత్త కర్మ మరి భోజ అనేది తయారు చేసుకున్నావు. ఆత్మ తేలిగ్గా అవుతూ ఉంటుంది. మీరు శరీరంగా తయారు అయినప్పుడు మరి తయారు చేసుకుంటూ వచ్చారు. చనిపోయారు అంటే ఆత్మగా శరీరాన్ని వదిలేస్తారు. శరీరం తయారు చేసుకుంది అలాగే ఉంటుంది. ఈ యొక్క సంస్కారం రావటం, వాయువులో, అగ్నిలో, ఆకాశము అప్పుడు అడుగుతూ ఉంటుంది, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇప్పుడు జీవిస్తూనే ప్రశ్నించుకో, నీతోటి ఈ సంస్కారాలు తయారు చేసుకున్నావా లేకపోతే తొలగించుకుంటున్నావా? భోజ అప్పుడు తక్కువైపోతుంది, భోజ తేలిక అయిపోతుంది, భారం పోయి తేలికదనం అనేది వస్తూ ఉంటుంది. నాది అనుకుంటే భారం అయిపోతుంది, ఇవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయేదే అనుకున్నప్పుడు తేలిక అవుతూ ఉంటుంది. కొత్త భోజ ఏదైతే ఉన్నదో అది వెళ్ళిపోతూ ఉంది. అక్కడ భోజాను పెంచటం జరుగుతుంది. గాడిదలాగా మరి జీవితం అంతా మోసావు. ప్రతి ఒక్క జన్మలోనూ అది సరి చేసుకుంటూ వచ్చావా? అందుకనే నువ్వు శరీరాన్ని తయారు చేసుకొని రావటం కరెక్టా? నీవు శరీరం అయి వెళ్ళలేవు కదా, ఆత్మగా అయ్యే బయటికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది అని అంటూ ఉన్నారు. ఈ విధంగా 16 సంస్కారాల అధ్యయనం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో,
ఆత్మిక లెవెల్లో కూడా చాలామందికి ప్రశ్న ఇక్కడి నుండే వస్తూ ఉంటుంది. దీన్నే 16 సంస్కారాల యొక్క ప్రపంచం లభించింది అంటారు. జన్మ లభించింది, పేరు లభించింది, సంబంధాలు లభించాయి, చదువు లభించింది, విద్య అన్నీ కూడా లభించాయి, కర్మ కూడా లభించింది. దీని అనుసారంగా మిమ్మల్ని మీరు 4 ఆశ్రమాలు అనుభవింప చేస్తుంది. ఏంటది? బాల్యము, వృద్ధాప్యము, యవ్వనము, కౌమార్యము, ఇలాంటి 4 స్టేజెస్ దాటుకున్న తర్వాత బ్రహ్మచర్యం కూడా తీసుకుంటారు. మరి గృహస్థాశ్రమము జీవిస్తూ ఉంటారు. వానప్రస్థ స్టేజీ అనుభవం అవుతూ ఉంటుంది. బాల్యం నుండి వానప్రస్థ స్థితి వరకు ఈ అనుభవాలు పొంది లాస్ట్కి సన్యాసం తీసుకున్నట్లయితే అన్నీ కూడా స్టేజెస్ ఆత్మ జరుగుతూనే ఉంటుంది. అంతిమ ప్రశ్నగా ఎప్పుడైతే మీకు జవాబు లభించిందో, శరీరంలో ఉంటూ కూడా ఆత్మను మేలుకొల్పుకున్నట్లయితే అన్నిటినీ దాటుకొని వెళ్ళగలుగుతారు. ఆత్మను జాగృతం చేసుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇదే 16 సంస్కారాల బేహద్ రహస్యము. ఇంకా ముందుకు వెళదాము. హద్దు మరియు బేహద్దు రెండిటితోటి కూడా మరి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనము సంస్కారాల విషయం మనము చేస్తూ ఉన్నాము. గర్భధారణ సంస్కారము అనే విషయము ఆత్మ పవిత్ర సంకల్పంతో ఆత్మను పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మరి డాక్టర్ అంజితాబేన్ చెప్పినటువంటి లైవ్ వీడియోలు మీరు వినండి. ఇవి పార్ట్స్ వైజ్గా కూడా మనము తెలుగులో కూడా అనువాదం చేసుకొని అప్లోడ్ చేశాము. తెలుగు ఛానల్లోకి వెళ్ళి సాక్షి వెన్ పోడ్కాస్ట్, మెడిటేషన్, లైవ్ వీడియోలు అని చూసినట్లయితే మీకు అన్నిట్లో దొరుకుతాయి. మంచి టాపిక్ తీసుకున్నాము. ఫస్ట్లో కూడా అంజితాబేన్ చెప్పారు. ఫస్ట్లో కూడా అంటే పూర్వకాలంలో ఋషులు మునులు ఎప్పుడైతే ఆత్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారో వారి పరివారంలోకి రావటానికి ఓ పవిత్ర సంకల్పం, పవిత్ర సమయము, పవిత్ర భావన తీసుకుంటూ ఉంటారు. ఈరోజు వాయుమండలం అలా లేదు. దానికి సంబంధించిన జ్ఞానము లేదు. మనము ఏం అర్థం చేసుకోవాలి? కేవలం ఒక సంతాన ప్రాప్తి కోసం యొక్క విధిని అవలంబించటం లేదు. కామన కోరిక తీర్చుకోవటానే అనే కానీ దీని యొక్క అర్థం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అంటే సంతానోత్పత్తి, సంతానంని ఆహ్వానించడం, ఆత్మని ఆహ్వానించడం అనేది చాలా గుహ్యమైన అర్థము. ఒక ఆత్మ భూమి మీదకి రావడంతో కంటే ముందే శుభ సంకల్పం, పవిత్ర వాతావరణము, కళ్యాణకారి భావన ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే బేహద్ దృష్టితోటి మరి మాతాపితలు సంకల్పం చెయ్యాలి. ఆత్మ కేవలం పరివారం కొరకే కాదు వచ్చేది, సమాజము, సృష్టి కళ్యాణం కోసం రావాలి. ఈ విధంగా మరి సంతాన ఉత్పత్తి జరిగినప్పుడే దానికి ఒక జన్మ అనేది ఉంటుంది, జన్మ సార్థకం అనేది ఉంటుంది వారికి కూడా. విశ్వ కళ్యాణం కోసం ఎవరైతే నిమిత్తం అవుతూ ఉంటారో వాళ్ళు స్వయం ఆలోచిస్తూ ఉంటుంది ఆత్మ. ఎందుకంటే ఈ రోజులో బేహద్ జ్ఞానం ఎవరికీ లేదు. ఎటువంటి జ్ఞానం మనము పొందుతూ ఉన్నామో దాన్ని సంకల్పంలో పిలవటము, ఆమంత్రణ, ఆహ్వానించటం అని అంటూ ఉంటారు. ఒక సంకల్పాన్ని తీసుకొని ఆ ఆత్మ వస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయటానికి చాలామంది నిమిత్తం అయ్యే ఉన్నారు పైన సూక్ష్మ జగత్తులో. కళ్యాణకారి భావంతో పిలిచినట్లయితే కళ్యాణం కోసం తప్పకుండా వస్తారు. కానీ స్వార్థం కొరకు అయితే రారు. విశ్వ కళ్యాణం కొరకు ఆహ్వానం చేయాలి. ఎప్పుడైతే గర్భధారణ సంస్కారము వస్తూ ఉంటుందో ఆత్మ పిలవటం కూడా ఉండదు. అప్పుడు సరిగ్గా మంచి ఆత్మలు, పాజిటివ్ ఆత్మలు రారు. అందుకనే బేహద్ గర్భధారణ యొక్క అర్థము కేవలం సంతాన ఉత్పత్తియే కాదు. ఆ క్షణం ఏ ఆత్మనైనా తన కర్మానుసారంగా పృథ్వీపైకి, భూమిపైకి రావటం కొరకు మాతాపితల యొక్క క్షేత్రంలో ప్రవేశించటానికి మాతాపితల ఆత్మల్ని తయారు చేసుకోవడం అనేది ఏమీ జరగదు. అది కేవలం జ్ఞానం ద్వారానే జరుగుతుంది అని మీరు అర్థం చేసుకోండి అంటున్నారు సాక్షిబేన్. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై,
మహాశాంతి హై. నమస్తే. ఇక ఈ యొక్క సంస్కారాల గురించి సాక్షి ఏమని ఇంకా ఏం చెప్తారు?